ఇక్కడ చదవబడ్డ వాక్య భాగంలో దేవుడు మోషేతో సీనాయి కొండ మీదకి రమ్మంటూ ఉన్నాడు. అయితే మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రులు 40 పగళ్ళు ఎవరితో గడిపాడు? ఇది చాలా బాగా గమనించవలసిన విషయం. చూడండి, దేవుడితో గడపటము అనే విషయాన్ని మనము ఇప్పుడు ధ్యానిస్తున్నాం. కొన్ని మాటలు బాగా వినాలి. దేవుడితో గడపటము అనేది ప్రతి విశ్వాసి జీవితంలో గ్రహించవలసిన విషయం. భర్త భార్యతో, భార్య భర్తతో, తల్లిదండ్రులు పిల్లలతో, బంధువులతో, స్నేహితులతో, ఇంకా ఎన్నో రకాలు మనకి ఆ రిలేషన్ సంబంధాలు ఉంటాయి. అది గడుపుతాం, సంతోషిస్తూ ఉంటాం, మంచిదే. అది ఒక ప్రత్యేకమైన ఒక విషయము. విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో మీ మనస్సుకు సంతోషము, నిజమైన ఆనందాన్ని కలిగించేది ఏదైనా ప్రపంచంలో ఉందా అంటే అది దేవుని సన్నిధిలో గడపడము. దేవుని సన్నిధిలో గడపడము. మోషే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ ప్రార్థన అతనికి ఏమి నేర్పిస్తుందంటే ఒక నడిపింపును నేర్పిస్తుంది. ప్రార్థన నడిపింపు. ఎలాగా? ప్రార్థన నడిపింపు. ప్రార్థన చేస్తుండగా చేసే వ్యక్తి ఒక తృప్తి ఉండాలి. ఉండలేదు అంటే నడిపింపు లేనప్పుడు ఆ వ్యక్తికి తృప్తి ఉండదు. ఎన్నో హోటల్కి వెళ్తూ ఉండవు, వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, ఏదో వెళ్తూ ఉంటుంది. సరే వెళ్ళామంటే మనసులో అన్నా కొంచెం ఆనందం ఉందా, పశ్చాత్తాపం ఉందా, దాని అవిధేయత గురించి ఒప్పుకోవడం ఉందా, ఏదైనా జరిగిందా, నా లోపల ఏదైనా జరుగుతుందా, దేవుని సన్నిధి నా లోపల ఏదైనా చేంజ్, మార్పు ఏదైనా కలుగు చేస్తుందా? మోషే యుద్ధంలో ఒక నడిపింపు ప్రారంభమైంది, ఒక నడిపింపు స్టార్ట్ అయింది. ప్రార్థన అనే విషయం వచ్చేటప్పటికి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రార్థన అంశం అనేది ఎవరి జీవితంలో ఉందో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే నడిపింపు ఉందా. నడిపింపు ఉందా? నువ్వు అరగంట చేస్తున్నావా, 10 నిమిషాలు చేస్తున్నావా, గంట చేస్తున్నావా, 3 గంటలు చేస్తున్నావా? కొంతమంది ఈ మార్చి నెలలోనూ ఈ లెంట్ డేస్ అని 40 రోజులు ఉపవాసం ఉంటారు కొంతమంది. అది ఫార్మాలిటీగా ఏదో ఈ సంవత్సరంలో ఒకసారి ఇలా ఉండాలి. అయితే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది అంటే ఇక్కడ మనం చదివిన 18వ వచనంలో మరియు సీనాయి కొండ మీద మోషేతో ఎవరు మాట్లాడుతున్నారండి? మోషేతోటి. మోషే కొండ ఎక్కాడు, ప్రార్థనలో కూర్చున్నాడు. మోషేతో ఎవరు మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు పెద్దలు కాదు, ఇశ్రాయేలు కాదు, ప్రధాన యాజకుడు అహరోను కాదు. అక్కడ రాయబడిన విషయాన్ని మనం గమనిస్తే దేవుడు మాట్లాడుతున్నాడు. మాటలు సాధించిన తర్వాత అంటే అక్కడ ఒకే మాట మనం చూస్తున్నాం, మాటలు సాధించిన తర్వాత. అంటే మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రార్థనలో ఉండి అక్కడ చూసినప్పుడు సీనాయి కొండ మీద ఇలా చూడండి. కొండ అంటే ఇలా చూడండి, కొండ ఎక్కే అనుభవం, కొండ ఎక్కే అనుభవం. కొండ అంటే డౌన్ కాదు, కొండ అంటే అప్పు, అంటే ఎత్తు, ఎక్కడం కష్టం. మోషే కొండ ఎక్కాడు. చూడండి, దేవుని కృపను బట్టి మనకు బళ్ళు ఉన్నాయి. సైకిల్ ఎవరు? సైకిల్ మానేసారండి ఎవరు? బళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 1 కిలోమీటర్ నడవాలంటే కొంచెం 2 అడుగులు వేసిన తర్వాత ఆటో అంటాం. ఇప్పుడు ఎవరితో మాట్లాడడానికి 3700 అడుగులు ఎక్కాడు. ఇప్పుడు అవసరం ఏంటి? ఎక్కాడు, వెళ్ళి కూర్చున్నాడు. ఆయాసం వచ్చిందా ఏంటి? ఇక ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో ఒక నడిపింపు ప్రారంభమైంది.
ఒక నడిపింపు ప్రారంభమైంది. అక్కడ చూస్తూ ఉన్నాము. ఏంటి అంటే ఆ నడిపింపు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు మాట్లాడటం ప్రారంభించిన తర్వాత దేవుని ఆజ్ఞలు దొరికినాయి. ఎవరికి? మోషేకి. ఏం దొరికినాయి? మోషేతో మాట్లాడించారు. చూడండి ఈ మాట ఎలా అనిపిస్తుంది మీకు, ఒకసారి ఆలోచించండి. ఉదయము మంచు మీద నుంచి లేస్తే సాయంత్రం మళ్ళీ మంచం మీద పడే వరకు చాలామందితో మాట్లాడతాం మనం. వ్యాపారం చేసేవారైనా, ఉద్యోగం చేసేవారైనా, కూలి పని చేసుకున్నా, ఏ వర్క్ చేసినా ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం మనం. కొంతమంది మాటలు కష్టంగా ఉంటాయి, కొంతమంది మాటలు ఇష్టంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు గాయపరిస్తే ఇలాగ ఎన్నో ఉంటాయి. సరే, ఒక విశ్వాస జీవితంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు మీతో? ప్రార్థన సిస్టర్స్ కొంతమంది ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మీ మనసు కదులుతూ ఉంది, మీ ఆత్మ కదులుతూ ఉంది. ఒక ప్రభావము మీకు తెలియకుండా మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది. పశ్చాత్తాపం వస్తుంది. నెమ్మదిగా మనసు మెత్తగా అవుతుంది. కళ్ళు కట్టిపోయి కొంతమంది ప్రార్థిస్తే కన్నీరు రాదు. కళ్ళు కట్టిపోయి కఠినం అయిపోతుంది. కన్నీరు రాదు. కన్నీరుతో చేసిన ప్రార్థన, పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన ఒక సమాధానము, నెమ్మది, నిర్మలము. హల్లెలూయా. ఫార్మాలిటీగా కూర్చుని ప్రార్థన చేసి లేచిపోతుంటే ఏమి ప్రయోజనం ఉండదండి. దానికి ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు 40 రోజులు కాదు, 400 రోజులు చేసినా కూడా ప్రయోజనం. దేవుడి దగ్గర కనిపెట్టాలని ఒక ఉద్దేశంతో కూర్చోవాలి. కనిపెట్టాలి. ప్రభు నేను ప్రార్థన చేస్తాను, నాకు నడిపింపు రావాలి. నువ్వు ప్రార్థన చేస్తాను ధారాళంగా నీ స్వరం తెరవబడుతుంది. నేను మాట్లాడతా భాషలు మాట్లాడతా. ప్రార్థన ముగించి లేచావంటే దేవుడు ఏదో ఒక వాక్యం ఇచ్చాడు నీకు, దాన్ని పట్టుకున్నావు, లేచా హ్యాపీగా అడుగు కూర్చుకుంటాం. ఉదయం అంతా తేలికైపోద్ది, బరువు భారం అంతా వేసిపోద్ది. ఒక అన్నం తినలేదనుకో వెళ్ళి మనస్ఫూర్తిగా కడుపున అన్నం తినేసి నీళ్ళు తాగేసి పడుకుంటావు. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపడ్డది. కరెంటు పోయి ఫ్యాన్ తిరగకపోయినా ఒక్క పోసేస్తున్నా మెలకు రాదు. కారణం ఏంటి? ఈ ప్రార్థన ద్వారా ఆత్మకు ఆహారం దొరికేసింది. చేతి లేకుండా నీ ఆత్మకు ఆహారం దొరికేసింది. అది నెమ్మలించేసింది. నీ శరీరం మీద ఫైట్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? అంటది. చూడండి, చాలాసార్లు ప్రార్థన ఉండదు, ఏముండదు. ఆ వాక్యం చదివేస్తూ ఏదో చూస్తుంటాం. కొంతమంది వాక్యం చదవటం అలవాటే, మంచిది. అది మాట్లాడినప్పుడు దేవుడు స్తోత్రం కలిగిన అది మాట్లాడినప్పుడు మీ హృదయం కలుపుకోమన్నాడు. సరే, వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీ అవిధేయత ఏదైనా చూపించి మాట్లాడుతున్నప్పుడు గుండెలు పొడిచినట్టు అప్పుడు పశ్చాత్తాపడాలి. మోషే ప్రార్థనలో కూర్చున్నాడు. ఒక నడిపింపు ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత దేవుని ఆజ్ఞ అతనికి ఇవ్వడం జరిగింది. అక్కడ పలకలను మనం చూస్తాం కదా, దేవుని వాక్కు ఇవ్వడం జరిగింది. ప్రార్థనలో కూర్చున్నప్పుడు వాక్కు ప్రత్యక్షం కావాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి? పరలోకం నుండి వాక్యం ప్రత్యక్షం అవ్వాలి. సీనాయి పర్వతం మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ నీ ఉన్న స్థలంలో దిగి రావాలి. అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, తిరుగుబాటు శక్తులు అవన్నీ కూడా వణుకు పుడతాయి. కారణం ఏంటి? ఒక ఉద్దేశంతో కూర్చోవాలి. పర్వతం ఎక్కి ఒక ఉన్నతమైన అనుభవం అంటాడు. దావీదు అంటాడు, నేను ఎక్కలేని పర్వతమును నన్ను ఎక్కించుము. దేవుని సహాయాన్ని కోరుతూ ఉన్నాడు.
అంటే ఉన్నతమైన అనుభవంలోనికి నన్ను నడిపించుము, నన్ను నడిపించుము. నడవడానికి ఉంటాడు కాదు ఆయన. కారణం ఏంటి తెలుసా? నడవాలి అంటే నువ్వు శక్తి వాళ్ళు. నాకు నేను నడిచేస్తానులే అంటే కాదు, మన శక్తి సరిపోదు. చూడు చూడు, ఆయన శాసనాలు ఎప్పుడు ఎప్పుడు ప్రార్థన ముగించడం జరిగింది. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడ మాట్లాడడానికి. మాటలు చాలించిన తర్వాత చూడండి, శాసనాలు శాసనాలు. ఒక విశ్వాసి ఈ లోకంలో ఎలాగ జీవించాలి, బ్రతకాలి, ఒక చట్టం. ఏంటది? ఒక చట్టం. నేను స్తోత్రం. మనుషులు రాసిన శాసనాల్లో కొంచెము 10 సంవత్సరాలు అయిన తర్వాత కొంచెం మార్పులు జరిగి ఉంటుంది. కానీ దేవుని శాసనంలో మార్పు లేదు. మానవుడు కాదు దేవుడు. దేవుడు మానవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన శాసనాలు మోషేకి ఇవ్వబడ్డాయి. అంటే వాక్యము ప్రత్యక్షమైంది. ప్రార్థన ముగించిన తర్వాత అంటే ఒక నడిపింపుతో చేసిన ప్రార్థన ద్వారా వాక్యం ప్రత్యక్షమవుతుంది. ఈ అనుభవం ప్రతి ఒక్క వ్యక్తి కావాలి, ప్రతి విశ్వాసికి కావాలి. దుఃఖంతో ఉన్నా, బాధతో ఉన్నా, వేదంతో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వాక్యం పట్టుకుని ప్రభు ప్రభుని పోరాడుతున్నప్పుడు ఒక నడిపింపు అనేది నీకు అవసరం. నీకు తెలిసిపోతుంది. అదిగో ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది, ఆత్మ నాతో మాట్లాడుతుంది, నాకు ఒక నడిపింపు వస్తుంది. ప్రభు నా కుడి పక్కన ఎడం పక్కన ఉన్నాడు. ఒక ధైర్యం. ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో పరిస్థితులు, అవిధేయతలు. ఒక పక్క శరీరము సహకరించదు, సహకరించదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట మనం చూద్దాం. దేవుని స్తోత్రం. సమూయేలు గ్రంథము 7వ వచనం. కొందరు హెబ్రీయులు యోర్దాను నది దాటి గాదు దేశమునకు గిలాదునకు వెళ్ళిపోయారు, కానీ సౌలు ఇంకనూ గిల్గాలులోనే ఉండేది. జనులందరూ భయపడుచు అతను వెంబడించిరి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు బాగా జ్ఞాపించుకోండి. సమూయేలు గిల్గాలుకు రాకపోయుటయు జనులు తన యొద్ద నుండి చెదరపోయుటయు చూచి దహన బలులు, సమాధాన బలులు. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నది ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్నది నువ్వు నేను కూర్చున్నది, మనం కూర్చున్నది ఏంటంటే దహన బలులు, సమాధాన బలులు. ఇప్పుడు ఈ 2 బలులు వచ్చేసి ఉంది. దహన బలి అంటే పేగ కోసి ముక్కలు చేసి కట్ల మీద పెట్టి బలిపెట్టు మీద పెట్టి కాల్చి బూడి చేసి. సమాధాన బలి అంటే దేవునికి నీకు సమాధానం లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసి నీ నడిపింపు రాదు. దాని అర్థం ఏంటంటే దేవునికి నీకు సమాధానం లేదు అని. పెద్ద స్వరపెట్టి ప్రార్థన చేసిన, ఇలా ఏడుస్తూ ప్రార్థన చేసిన, ఒకవేళ సమాధానం లేకుండా నీ అవిధేయతను ఒప్పుకోకుండా నువ్వు ప్రార్థన చేసిన అది ప్రభు చేత అంగీకరించబడదు ఆ ప్రార్థన. సమాధాన బలులు, దహన బలులు చెప్పి దహన బలి అర్పించాడు. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. ఎలా చూడండి, బాగా గమనించాలి. ఈ బలి అర్పించే పని ఎవరిది మీరు చెప్పాలి సిస్టర్స్. ముందు బలి అర్పించే పని ఎవరిది? మీతో ఎవరు మాట్లాడలేదండి. బలి అర్పించే పని యాజకుడిది.
మరి ఇక్కడ బలి ఎవరు అర్పించారు? రాజు అర్పించారు. ఏం జరిగింది అక్కడ? ఒక విషయం బాగా గమనించాలి. సౌలు రావటం లేక సమూయేలు రాకపోవటయు సమూయేలు రాకపోవటయు. సౌలు హృదయంలో ఉన్న ఆలోచన దేవుడు తెలుసుకోవడానికి సమూయేలును దేవుడు ఆపాడు. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది బ్లైండ్గా చూస్తున్నారు. అంటే హృదయాన్ని తాకలేదు, అర్థం కాలేదు మాట. మళ్ళీ చెప్తాను. సమూయేలు ఏమన్నాడంటే, నేను వస్తాను, అప్పుడు బలి ఈ కార్యక్రమం జరిగిద్దాం అని రాజుతో చెప్పాడు. అంటే సౌలుతో చెప్పాడు. ఓకే రైట్ అన్నారు. అయితే ఇప్పుడు సౌలు ఏం చేయాలి? సమూయేలు వరకు ఎదురు చూడాలి. అయితే ఇప్పుడు ఆయన రావటం లేట్ అయిందంటే కావాలని లేట్ అవ్వలేదు, దేవుడు సమూయేలుని ఆపాడు. బాగా గమనించాలి. దేవుడు సమూయేలుని ఎందుకు ఆపాడు? నీ బుద్ధి బయటపడాలంటే దేవుడు కొంచెం ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? నీది బయటపడాలి. నీది బయటపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, పౌలు సంగతి చెప్తున్నాడు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా ఏంటి? ఇదిగో నేను చెప్పే సంగతి ఏంటో తెలుసా? సహోదరులారా, సంఘానికి, నూతన నిబంధన సంఘానికి పౌలు చెప్తున్న మాట ఏమిటి? ఆ మాట రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. హల్లెలూయా. స్వతంత్రించుకోవడం కాదు, స్వతంత్రించుకోవాలి నేరము. అది జరగదు, అసాధ్యం. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడం నేరము. అంటే ఇప్పుడు చూడండి, సౌలు ఇశ్రాయేలుకు మొదటి రాజు, ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఇప్పుడు సాధారణంగా రాజ్యంలో ఆ బలి అర్పించే పని యాజకుడు చేసే పని. అది రాజు పని కాదు. రాజు పని ఏంటి? రాజుగారి పని పరిపాలించే పని. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అది రాయబడి లేదు. అదే ప్రజలు అటు చెదిరిపోతున్నారని ఇప్పుడు వీళ్ళందరినీ వెళ్ళి పోగొట్టుకోవడానికి ఏం చేశాడంటే ఏం చేశాడు? ఒక ముందడుగు వేసేసాడు. అంటే ఇప్పుడు సమూయేలు ప్రవక్త, ఇశ్రాయేలుకి దీర్ఘదర్శి, ప్రవక్త, న్యాయాధిపతి. దేవుడి గురించి వర్తమానం తీసుకుంటాడు. అది తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో పెడతాడు, ప్రజలకు తెలియజేస్తాడు. అది సమూయేలు పని. బలి కార్యక్రమం నడిపించాలి, ఇది అంతా చేయాలంటే అది సమూయేలు పని. నేను వస్తానని చెప్పాడు. వస్తానోడు ఆశ చేస్తాడా? సరే, ఇప్పుడు ఆయన ఆశ చేశాడు అనుకోండి, ఎవరు చేయాలి ఇది? అంటే ఇప్పుడు సౌలుకి ఆత్మలోంచి వచ్చిందా, బుద్ధిలోంచి వచ్చిందా ఆలోచన? ఇప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులకి ఆత్మలోంచి వస్తుందా ఆలోచన? ఏదైనా ఆలోచన బుద్ధిలోంచి, అంటే రక్త మాంసములో కలిగిన శరీరంలోంచి వచ్చే ఆలోచన ఏదైనా అది దేవుని రాజ్యానికి కానీ, దేవునికి కానీ, దేవుని ఆత్మకు కానీ, దేవుని చిత్తానికి కానీ, నిరీక్షణకు కానీ, విశ్వాసానికి కానీ సంబంధించింది కాదు. విశ్వాసి దేవుని యొక్క రాజ్యం మాటలతో కాదు, అంటే పైకేదో మాటలతో చెప్పేసేది కాదు.
ఉప్పొంగిపోయి మాటలు చెప్పేసేది కాదు, ఊపు వచ్చేసి మాటలు చెప్పేసేది కాదు. దేవుని రాజ్యం మాటలతో కాదు, అది శక్తి అయి ఉన్నది, దేవుని శక్తితో అయి ఉన్నది. ఇప్పుడు ఆ శక్తి కలిగి ఉన్నప్పుడు సాతాను మన రక్త మాంసములు కలిగిన ఈ ఆలోచనతో వచ్చే ప్రతి ఆలోచనని కూడా అది గుర్తిస్తుంది. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఈ ఆలోచన ఈ తలంపు ఇది ఎవరి ద్వారా వచ్చింది? ఇది ఎవరి ద్వారా వచ్చింది? దేవుని ఆత్మ ప్రేరేపించిందా? మరి ఎవరు ప్రేరేపించారు? 100% సౌలు దేవునికి పూర్తిగా అవిధేయుడు, విధేయత లేని స్థితిలో ఉన్నప్పుడు అతని బుద్ధిలోంచి పుట్టింది ఆలోచన. అతని రక్తమాంసంలో కలిగిన ఆ ఊహలోంచి ఆ ఉద్దేశము, ఆ తలంపులు అవి దాంట్లోకి వచ్చినాయి. ప్రజలు అటు ఇటు వెళ్ళిపోతున్నారు. సరే, ఇప్పుడు సమయాల గురించి, కవత గురించి, ఆయన గురించి మనకు సంబంధం లేదు, మనం చేసేద్దాం అంతే. ఏమైంది? చాలా జాగ్రత్తగా గమనించాలి రే సహోదరి సహోదరులారా. నువ్వు చేసే ప్రార్థన, ఇప్పుడు చేసే ప్రార్థన కూడా ఎట్లాగొస్తుంది? నువ్వేం మాట్లాడుతావు ప్రార్థన చేసేటప్పుడు? అంటే కొంత అనుభవం ఉన్నది కాబట్టి, కొంత వాక్యం ఉన్నవాళ్ళు కాబట్టి ఈ మాటలు మీకు చెప్తున్నాను. వేరే వాళ్ళకి అంటే ఆత్మ విషయం పట్టించుకోవడానికి ఈ మాటలు అర్థం అలాగా చూస్తారు బ్లైండ్గా. ఇప్పుడు మీలో కూడా కొంతమందికి అర్థం ఉన్నది ఈ మాట, కొంతమందికి మాత్రమే అర్థమయ్యేది. నిజమైతే స్తోత్రం చెప్పండి. నిజం కదా? చదువున మనసులోని సమర్పించుకున్న స్త్రీలు ఎట్లా ఉండదు తెలుసా? వాక్యం ధ్యానిస్తా, ధ్యానిస్తా, అది అలా ధ్యానిస్తూ చదువుతూ ఉన్నప్పుడు దేవుడు దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడు కొన్ని రహస్యమైన విషయాలు, దేవుని లోపల ఉన్న వాక్య నిధిలో నుండి కొన్ని విషయాలు నీతో మాట్లాడతా. స్తోత్రం. హల్లెలూయా. రక్తమాంసంతో ఉన్నాం మనం, రక్తమాంసంతో మనం ఉన్నాం. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఇదిగో నాకు ఒక శరీరము అమర్చబడి ఉంది. యేసు ప్రభు అప్పుడు రూపం లేదు, ఏమీ లేదు. ప్రవక్తలు చెప్తున్నారు ఆయనకు ఒక శరీరం అమర్చబడుతుంది, ప్రవచనాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆయన శరీరం లేనప్పుడు ఆయన ఏమైనాడు? ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. స్తోత్రం. ఆయన ఏమైనాడు? శరీరం లేనప్పుడు ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సరే, లోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక శరీరము ధరించుకొచ్చాడు. అంటే ఇప్పుడు రక్త మాంసములతో కలిగిన ఈ శరీరమును ఆయన ధరించుకొచ్చాడు. సరే, ఇప్పుడు ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంది? ఆయన విశ్వాసం ఎట్లా ఉంది? ఆయన ప్రార్థన ఎట్లా ఉంది? ఆయన గెలిచిన తోటలో ప్రార్థన చేస్తుంటే శరీరము చెమట గదులోంచి బ్లడ్ వచ్చేసింది, ఎంత ముద్ర పడిపోయింది. మనం ప్రార్థన చేస్తుంటే ఒకవేళ వేసవకాలం అనుకోండి, ఫ్యాన్లు తిరగకపోతే ఇంకా పాట వస్తుంది, అబ్బాయి దేవుని మాటలు పోతే బాధ ఉండదు. దేవుని మాటకి ఏమైనా విలువ ఉందా? సమూయేలు అనే స్థానంలో అక్కడ దేవుడు పెట్టారు. మనం దేవుని మాటకి ఏమైనా విలువ ఉందా ఇతని దగ్గర? మాట్లాడేది ఏమండి? ఇప్పుడు దేవుని మాట విలువకుండా నువ్వు ప్రార్థన చేసినా, ఇంకోటి చేసినా మాట చెప్పేస్తాను. గంప తెలుసు కదా? గంప ఎంతమంది తెలుసు? గంప తట్ట. సరే, ఇప్పుడు గంపడు బూడుతుంది. గంపడు బూడుతుంది. ఎవరిని అమ్మాయి గంపడు తెలుసా?
ఒక మరి చేయలేకపోతే మరి నేను స్తోత్రం నాకు కొంచెం బాగానే కనిపిస్తుంది. గంప బూడిది గుప్పుడు గోధుమ పిండి, ఒక గుప్పడి గోధుమ పిండి. ఏది విలువైంది దీంట్లో? చెప్పండి అదేంటి? అది గంప ఉంది కదా, గంపడు ఉంది కదా, తట్ట నిండా ఉంది కదా. ఇది అర్థమైతే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నీకు అర్థమవుతుంది. ఇది నీకు అర్థమైతే ఎలాగున్నావో నీకు అర్థమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సమయం చెప్తున్న మాట మనం బాగా గమనించాలి. అక్కడ ఆయన చెప్పాడు నేను వస్తాను అని. వస్తానో రానో చెప్పలేను, నువ్వు మాత్రం నీ పని నువ్వు కానీ అని అనలేదు. అక్కడ సమయం మాటకి విధేయత చూపలేదు సౌలు. అంటే కారణం ఏంటి? సమయాన్ని ఎవరు ఆపారో తెలుసా? దేవుడే ఆపాడు. నిజత ఏంటంటే ఈ గుణం బయటపడాలి అంటే దేవుడు సమయాన్ని ఆపాలి. ఆపలేదా? దేవుడు స్తోత్రం కలుగుగాక. కొన్నిసార్లు కష్టాలు, ఇబ్బందులు, బాధలు వస్తూ ఉంటాయి. దేవుడు స్తోత్రం కలుగుగాక. అప్పుడు మన ప్రార్థన, మన మాటలు, మన ప్రవర్తన ఎట్లా ఉండదు తెలుసా? ఇజ్రాయెల్ విషయంలో కూడా దేవుడు స్తోత్రం. దేవుడు ఒక మాట చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనం. అమ్మా ఒక్క మాట ఉంటుంది అక్కడ. ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొందుగో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో తెలుసుకొనుటకు. ఏంటంటే నువ్వేం గైకుంటావు? నువ్వేం గ్రహిస్తావు? నువ్వే మాటలు గ్రహిస్తావు? నేను స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు లక్షల మంది ప్రజలందరినీ కూడా ఒక మనిషితో పోల్చి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. మరియు నీవు నీవు అంటే ఒకడు కాదు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ అందరినీ ఒక మనిషితో. దేవుని మాటలు ఎలా ఉంటాయి? దేవుని మాట ఎట్లా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది. లక్షల మంది ప్రజలు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ విషయంలో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలను, శాసనాలను, ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటావో లేదో, గ్రహిస్తావో లేదో, గైకుంటావో లేదో. ఏంటి? వాక్యాన్ని పక్కన పెట్టేస్తావా? బైబిల్ పక్కన పెట్టేస్తావా? మాటలు పక్కన పెట్టేస్తావా? ఉపదేశాన్ని పక్కన పెట్టేస్తావా? దేవుడి మాటలు పక్కన పెట్టేస్తావా? సరే, బైబిల్ అలా ఉండగానండి. కొంతమంది ఇట్లా ఉంటుంది ఆలోచన. ఉండగానండి, దేవుడి స్తోత్రం కలుగుగా, అలాగే ఉండగానండి, ఉండగానండి అంటే ఏంటంటే కానీ అంటే ఆ కానీలో ఉంది సర్వనాశనం అంతా. ఆ కానీ అంటే దాంట్లోనే ఉంది సర్వనాశనం అంతా. గైకొందువో లేదో అని నిన్ను శోధించి అది పైన చూసేవాడు కాదండి దేవుడు. ప్రార్థన కూర్చున్నారు కదా, ఈ సిద్ధపాటు కూటంలో కూర్చున్నారు, ప్రార్థన కూర్చున్నారు. ఒకడు తెలసొక్కనే వేసుకున్నాను, తెలసొక్క బాగా ఉత్తుకుని శుభ్రంగా ఉత్తుకుని వేసుకున్నాను. దేవుడు స్తోత్రం. ఇప్పుడు ఈ తెలసొక్కని చూడడం లోపల ఉన్న ఉద్దేశం ఏంటో చూస్తాడు. నువ్వు ప్రేమ కురిపించేసి అనురాగాలు ఏంటది కురిపించి పాడతాం మనం. ఈ ప్రేమ జలసి పాడతాం. దాని భావం గ్రహిస్తే గుండెలు వద్దరైపోతాయి. గమనించాలి. ఆయన నీ హృదయములో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది. ఎవరండి? నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు. ఏంటండి? నేను ఆలోచన నిమిత్తం. నేను స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు హృదయంలో సంగతి బయటికి రావాలి అంటే నీ శరీర సంబంధమైన ఇష్టాల మీద దెబ్బ పడాలి. నీ స్వేచ్ఛ, నీ స్వతంత్రం, నీ ఫ్రీడమ్ కావాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒక యవనస్తురాలు వివాహం చేస్తాం, పెళ్లి చేస్తారు.
పెళ్ళి అవ్వకముందు చాలా స్వేచ్ఛగా ఉంటుంది అమ్మాయి, అవునా కదా? మీకు అందరూ తెలుసు, చాలా స్వేచ్ఛగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ మమ్మీ డాడీని అడుగుతారు, ఏంటి ఫ్రెండ్స్తో వెళ్తారు కదా, ఆ పిక్నిక్ వెళ్ళాలి, వెళ్ళి పంపిస్తారు, చేస్తారు. సరే మొత్తం ఎవడో ఒక దారి వెళ్తాం అంటే పెళ్ళి అవుతాయి. నా అసలు కట్టిన తర్వాత కూడా మమ్మీ డాడీకి ఫోన్ చేసి, మమ్మీ డాడీ టాటా షీరో నేను పిక్నిక్ వెళ్తాను మా ఇంట్లో చెప్పండి అంటే, ఏంటే ఈ చట్టాన్ని ధిక్కరించేవాడు నువ్వు నాకు వద్దంటే. చట్టం కదా, తాళికొట్టు చట్టం కాదండి. అందరి ముందు తాళి కట్టి, కొంతమంది ఏమంటారు చెద కొట్టేసిన ఏమంటారు తెలుసా, అది తాళి కట్టిన భర్త కొడితే కొడతాడు, పోషించుకుంటాడు, బాగు చేయించుకుంటాడు. దేవుని చట్టము ఆజ్ఞ ఇటువంటి వంకర టింకరగా ఉండేది కాదు. నువ్వు దేవుని వాక్యాన్ని గైకొంటావో లేదో. సౌలు సమూయేలు నేను ఒక దినాన్ని వస్తాను ఆగాలా లేదా? దేవుడు ఏం చేశాడు చెప్పి నేను పదే ఎందుకు చెప్తాను తెలుసా? దేవుడు ఆపాడు సమయం, ఆగు బాబు, ఈయన కొన్ని మామూలుగా వెళ్ళిపోతున్నాడు, ఈయన నువ్వు ఆగవయ్యా బాబు, ఆ లోపల బయట రావాలి, వాళ్ళ లోపల బయటకు రావాలి, నువ్వు ఆగు. ఏం చేశాడు? మామూలు ముందు అడిగేశాడు. అంటే ఇప్పుడు గమనించాలండి, ఇక్కడ దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు నీకు వస్తున్న ఆలోచన అది రక్త మాంసములు కలిగిన ఆలోచన. ఏ ఆలోచన కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు. దేవుని రాజ్యానికి సంబంధించింది కాదు, దేవుని ఆత్మకు సంబంధించింది కాదు, విశ్వాసపు ఆత్మ కార్యానికి సంబంధించింది కాదు. ప్రార్థన చేసినప్పుడు కూర్చున్నప్పుడు నువ్వు గమనించాలి. ఏం చేద్దంటే, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక ఆలోచన ఏమొచ్చింది, నాకు మంచి థాట్ వచ్చింది, ప్రార్థనలో ఏమొచ్చింది, మంచి థాట్ వచ్చింది. ఏ థాట్ వచ్చింది? థాటిగా మంచి థాట్ వచ్చింది. మీరు అందరూ ప్రార్థన చేస్తుంటే నేను చెప్పే మాటలు మిమ్మల్ని పట్టుకోవాలి. హల్లెలూయా. నడిపింపు రావాలి. నడిపింపు లేకపోతే ప్రార్థన కాదు, నేను చెప్పాక తట్ట బూడిది. అబ్బో నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానండి, నడిపింపు లేకపోతే తట్ట బూడిదని. నువ్వు వాక్కుతో చీడికి ప్రార్థన చేయి. నీకు అర్థమైపోతుంది ఆ ప్రార్థన చేయడం ఒక ఎక్కే అనుభవం. ఎక్కడంటే మామూలు విషయమా? విశ్వాస జీవితంలో ఎంతో ప్రయాసము, ఎంతో ఇబ్బంది, ఎంతో కష్టము, ఎంతో వేదన, ఎంతో శోధన, ఎన్నో పరిస్థితులు ఎదుర్కోవడం మామూలు విషయమా? సీనాయి పర్వతం ఎక్కాడు మోషే. అదేమో సాఫ్ట్గా ఉంటుందా? సాఫ్ట్ ఉండే పర్వతమా? ఎట్లా ఉంటుంది? సూదిగా గరుగ్గా ఉండదు. దాని అన్నాడు అంటే కొండ ఎక్కించమనంటే కొండ ఎక్కించమని దాని అర్థం అది కాదు. అతను బలాజుడే. అతను అన్నాడు, నేను ఎక్కలేని పర్వతాన్ని ఎక్కించు ప్రభా, సహాయం చేయి ప్రభా. ఈ ప్రార్థనలో కూర్చున్నాను, ఈ ప్రార్థన నడిపింపు ఎలా చేయాలో నాకు నేర్పించు ప్రభా. నీ సన్నిధి ఎలా గోజాడాలో, ఎలా గోజాడితే నువ్వు నాతో మాట్లాడతావో. దేవుడు నీతో మాట్లాడే అనుభవం ఎంతమంది ఇక్కడ ఉందో నాకు తెలియదు, నేను అడగకూడదు. ఈ వాక్యం ద్వారా ఈ రోజున మనం గుర్తించవలసింది ఏంటంటే, ప్రార్థన చేస్తున్న దేవుడు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఎంతమందికి అనుభవం ఉంది? నిజాడు దేవుడు మాట్లాడాడు. దేవుడు రెండు రీతిగా మాట్లాడతారు. ఒకటి వాక్యం ద్వారా మాట్లాడతారు, రెండోది దర్శనం ద్వారా మాట్లాడతారు. ఒకటి వాక్యం ద్వారా, రెండోది దర్శనము ద్వారా. నా భార్యకి చెప్పాను 15 రోజుల క్రితం, అమ్మాయి ఇదిగో నాకు ఒకటి గురించి దర్శనం వచ్చింది అంటే మధ్యాహ్నం ఒక విషయం తెలిసింది నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఏమైపోయింది? నిశ్చయమైంది. నేను కొంచెం డౌట్ పడ్డాను, ఆవిడతో చెప్పాను, కొంచెం ప్రార్థన చేయ, ఈ విషయం నాకు దేవుడు కొంచెం చూపించారు ప్రార్థన ఉన్నప్పుడు అని అన్నప్పుడు, సరే అప్పుడు ఆవిడ కూడా చాలా బిజీగా ఉంది. ఆవిడ అలాగా ఉంది.
చెప్పాలి కదా, మరి భార్య కదా చెప్పాలి కదా. ఏమండి చెప్తారా మీరు? మీ భార్యతో చెప్తారా? చెప్పడం లేదు, అడగండి. ఆవిడ అక్కడికి మధ్యలో ఒక విషయం దేవుడు బయలుపరిచారు. ఒక వ్యక్తి విషయంలో బయలుపరిచినప్పుడు అమ్మాయి అని ఇలాగ అన్నప్పుడు నేను 15 రోజులు అయింది. అది నిశ్చయం అయిపోయినప్పుడు ఏంటది? ఏ లాటరీ బంపర్ ఆఫరా అది నాకు అది కన్ఫర్మ్ అయిన తర్వాత నాకేమనిపించదు, బంపరు అంత ఆనందం వచ్చింది. తెలుసుకోకుండా నీ జీవితంలో కూడా ఇటువంటి దేవుడు బయలుపరుస్తున్నప్పుడు, నీ ప్రార్థనలో ఒక నడిపింపు ఉంటున్నప్పుడు, ఆ ప్రార్థనలో ఆ నడిపింపు ఉన్నప్పుడు నిన్ను సిద్ధపరుస్తుంది సుమా. నేను సిద్ధపడటం లేకుండా ఒకవేళ అయోమయమైన పరిస్థితిలో ఉంటే నీ విశ్వాసంలో గురి లేని ప్రయాణం కదా. గురి లేని ప్రయాణం. పౌలు అంటాడు, నేను గురి లేకుండా నేను పరిగెట్టట్లేదు. నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గోల్ ఉంది. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. నేను స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీ రక్త మాంసములు కలిగిన ఈ శరీరం నుంచి వచ్చిన ప్రతి ఆలోచన అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైనదే. అది నీ ఇష్టానికి సంబంధించేది కాదు. వాక్యం ఎప్పుడు కూడా నీ రక్త మాంసములు కలిగిన వచ్చిన ప్రతి థాట్ను కూడా దేవుని వాక్యం ఏమాత్రం ఎప్పుడు సపోర్ట్ చేయదు. స్వతంత్రించుకోవాలని చెప్పేశారు పౌలు. ఒకవేళ ఏదైనా దర్శనం వచ్చినా, ప్రభు ఏదైనా బయలుపరిచినా మళ్ళీ దాని విషయంలో ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు ఎలాగా నేను చూశాను ప్రభువా, మరి ఇంకా నాకు తేటగా చెప్తారు నోడుతుంది, ఇంకా తేటగా నాకు బయలుపరచు ప్రభా, ఇంకా క్లీన్గా ఉండాలి, నన్ను సిద్ధపరచు ప్రభా, నన్ను రెడీ చేయ ప్రభా. దాని స్తోత్రం కలుగుగాక. ఆశ కలిగి ఉన్నాను ప్రభా, నా ప్రయత్నం చేస్తున్నాను కానీ నేను దాన్ని అందుకోలేకపోతున్నాను, ఎక్కలేకపోతున్నాను. నాకు సహాయం చేయి ప్రభా, నాకు సహాయం చేయి. ఇంకా సిస్టర్ ఎవరో ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నాను కానీ అర్థం అవట్లేదంటే ప్రార్థన లేదు నీ జీవితంలో. మోషే ప్రార్థన కూర్చున్నాడు, నడిపింపు స్టార్ట్ అయింది. తర్వాత వాక్యం బయలుపరచబడింది, ఆజ్ఞ ఇవ్వబడింది, వాక్యం ఇవ్వబడింది. ఆ వాక్యాన్ని కోరుకున్నాడు, ఆ పలకలు తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. వాడు వచ్చాడు, మోసుకుని వస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు ప్రార్థనలో కూర్చుని లేచినప్పుడు నువ్వు వాక్యం కలిగి ఉన్నావా? ఆ ధైర్యం నీకు ఉన్నదా? ప్రభు ఒక వాక్యం బయలుపరిచారు, ఒక వాక్యం ఇచ్చారు, వాక్యంతో మాట్లాడారు. ఇది ఇప్పుడు వాక్యంతో మాట్లాడారు. ఇప్పుడు మన సంఘంలో కూడా వాక్యం అయిపోయిన తర్వాత ఎవరైనా ప్రార్థన చేయండి అంటే ప్రభా స్తోత్రాలు ప్రభా, మీరు మాట్లాడండి ప్రభా అని మళ్ళీ అంటారు. మళ్ళీ ఓటం అయిపోయింది, వాక్యం అయిపోయింది, అంతా అయిపోయింది, మీరు మాట్లాడు ప్రభా అంటే మరి ఇద్దరు మాట్లాడింది ఎవరండి బాబు? దేవుడు తలెట్టుకోవాలా, పాస్ గారు తలెట్టుకోవాలా అంటే అనాలోచన ఉన్నావు. ఎక్కడో ఉన్నావు. నీ ప్రార్థన కూడా రక్త మాంసములు కలిగిన ఆలోచన ఎంటర్ అయిపోతూ ఉంది. స్వచ్ఛంగా 4 పదాలు యథార్థంగా వస్తాయి. మళ్ళీ దాంట్లో ఏమవుతుంది తెలుసా? కొంచెం మిక్సింగ్ అయిపోయి కొన్ని కలుపుతాం మళ్ళీ టేస్ట్ కొరకు 2 స్పూన్లు వేస్తావు. నీ బుద్ధి, నీ తెలివి, 2 స్పూన్లు వేస్తావు, కలుపుతావు. దేవుడికి అర్థమైపోద్ది. నేను స్తోత్రం కలుషితము. ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు కూడా మళ్ళీ అది పొల్యూషనే. టైం అయిపోయింది, 10 నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది. నేను స్తోత్రం ఏదో మన్నించాలి. ఇలా స్టార్ట్ అయితే గెలవక వెళ్ళిపోతుంది. మళ్ళీ రేపు రాదు మీరు. స్తోత్రం. సహోదరులారా ఆలోచించాలి, గమనించాలి. ఇది దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో గొప్ప విలువైన సమయం. ఈ రాత్రి నువ్వు ఇంటికి వెళ్తావు, ఈ వాక్యం బట్టి ప్రార్థన చేయి.
తప్పకుండా దేవుడు స్వరం నీకు వినబడుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వినేసి తల్లి వెళ్ళి గొర్రెట్టు పడుకుందంట. వాక్యం వినేసిన తర్వాత సరే ఈ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలు వాక్యం ఉన్నారు మాట. ఆ పాస్టర్ చెప్పారు కదా దేవుడి రాత్రి మాట్లాడతారు, దేవుడి రాత్రి మాట్లాడతారని వాళ్ళ మనసులో పడిపోయి వాళ్ళకేమి కలుషితం ఉండదు కదా. ఇప్పుడు మనం అంటే బయట తిరుగుతాం, వ్యాపారం, ఉద్యోగం, పని, అది ఇది. ఈ గేట్ దాటి అవతలకి వెళ్ళామంటే ఎంత ఎంత ఇది సరే పడుకున్నాం, బోరగా నిద్ర చేసింది. ఈ పిల్లలు నిద్రపోవట్లేదు, దేవుడు మాట్లాడుతున్నారు కదా ప్రభా, మాట్లాడుతాను పాస్టర్ చెప్పారు, వాక్యం చెప్పారు, విన్నాము అయినప్పటికీ దేవుడు వాళ్ళకు ఒక విషయాన్ని బయటకు వస్తాడు. అప్పుడు అమ్మనో బాబు లేకపోతే అమ్మ 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 లేకపోతే పొద్దుటో అమ్మ 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 లేకపోతే డాడియో 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 నానో నానో అయ్యో అయ్యో లేకపోతే మొత్తం మీద ఇదిగో నాకు ఈ కళ వచ్చిందండి ఊరుకోలే పని పొద్దుగా ఇప్పుడుగా లేట్ అయిపోయింది లేకటం. ఆ పనికి వెళ్ళాలి, నేను ఇక్కడికి వెళ్ళాలి. రక్త మాంసాలు ఏం చేస్తున్నాయి? నిన్ను మాంసం వండుకోమంటుందా? ఉప్పు కారం చేసి రక్త మాంసాలు ఏం చేస్తాను? నేను తొందర పెడుతూ ఉన్నాయి. ఏమున్నాయి? తొందర పెడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగుగా తొందర పెడుతున్నాయి. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం అంటే నీ జీవితంలో నీ రక్త మాంసం సంబంధించిన ఉద్రేకము భావ ఉద్రేకము, కోపము, కక్ష, వీటిని బట్టి వచ్చే ప్రతి ఆలోచన దురాత్మను బట్టి వచ్చేది. ఒకవేళ అలా ఉండి ప్రార్థన చేస్తే ప్రార్థన కూడా వస్తుంది, అది కూడా దురాత్మ ఉంటుంది, సన్నటి పడుతుంది. కజరు పెట్టు, మంచి నాట్యం చేస్తూ ఉంటుంది, మంచి స్టెప్స్ చేస్తూ ఉంటుంది. సైతం చూసారా? అవిడే తక్కువకుండా చూసారు ఎలా ప్రార్థన చేస్తుందో? నా యాండవర్లోనే ఉంది. ఎవరి యాండవర్లో ఉంది? నా యాండవర్లోనే ఉన్నాడు వీడు. నేను స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రక్త మాంసం వచ్చిన ఆలోచన, నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది కరెక్టేనా? నాకు ఒకసారి దర్శనం వచ్చింది. దర్శనం వచ్చినప్పుడు నేను మరలా ప్రార్థన చేసి ప్రభా అది కాదు ప్రభా ఇది ఎలా చేయ ప్రభా, ఇది ఎలా చేయని నేను సలహా ఇచ్చాను. ఎవరికే? ఎంత బుద్ధి ఎంత? నా గురించి చెప్తున్నాను, మీ గురించి కాదు. ఎంత బుద్ధి ఎంత? ఒక 20 సంవత్సరాల క్రితం ప్రభు ఇలా కాదు, ఇలా చేయి, కొంచెం నువ్వు ఇలా చేయి, నాకు అలా చేస్తే నాకు ఇష్టం, నువ్వు నన్ను ఫాలో అవ్వు, నన్ను ఫాలో అవ్వు. నువ్వు నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు ప్రార్థన చేద్దాం. నేను చెప్పాడు